విజయవాడ శ్రీ సిటీ వైభవ్ వెంచర్ నుండి రాజధాని అమరావతికి 15 మినిట్స్ డ్రైవ్లో చేరుకోవచ్చండి. ఎలా వెళ్ళాలి అనేది పై వీడియోలో మీకు క్లియర్గా చూపించడం జరిగిందండి. ఇది 100 ఎకరాల మెగా వెంచర్ అండి. ఇది ఆల్రెడీ ఎల్పి నెంబర్ కూడా ఈ వెంచర్కి వచ్చేసింది. ఈ వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయండి. ఈ వెంచర్ నుంచి రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి 10 మినిట్స్ డ్రైవ్లో చేరుకోవచ్చండి. అదేవిధంగా గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా 15 మినిట్స్ డ్రైవ్లో చేరుకోవచ్చు. ఈ వెంచర్ దగ్గరికి అనగా పాతపాడుకు కూడా సిటీ బస్ సర్వీసులు ఉన్నాయండి. అదేవిధంగా హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్లకి దగ్గరగా ఉన్న వెంచర్ అండి ఇది. వాటర్ ట్యాంక్స్ వర్క్స్ అనేవి కూడా జరుగుతున్నాయండి. వెంచర్లో 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయండి. సిఆర్డిఏ నామ్స్ ప్రకారం ఏవైతే డెవలప్మెంట్స్ చేయాలో అవన్నీ కూడా కంపెనీ చేస్తుందండి. పై వీడియోలో చూస్తున్నారు కదండి, విజయవాడ అమరావతికి కృష్ణానది మీద బ్రిడ్జ్ అనేది నిర్మించారు. ఆల్రెడీ వెహికల్స్ అన్నీ పాస్ ఓవర్ వెహికల్స్ తిరుగుతున్నాయండి. ఈ బ్రిడ్జి 3.2 కిలోమీటర్స్ అండి. ఇది 6 వరుసలుగా ఉంటుంది. ఇది ఈ బ్రిడ్జి మీద నుండి వచ్చి ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్లో కలుస్తామండి మనం. రాజధానిలో వర్క్స్ అనేవి కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. డే అండ్ నైట్ కాంట్రాక్ట్ సంస్థలో వర్క్స్ అనేవి చేస్తున్నారండి. ఇవి ఐకానిక్ టవర్స్ దగ్గర జరుగుతున్న వర్క్స్ ఇవి. ఇది అసెంబ్లీ దగ్గర జరుగుతున్నాయండి. డే అండ్ నైట్ జరుగుతున్నాయి. ఏఐఎస్ టవర్స్ అండి ఇవి. ఇవి కూడా నైట్ కూడా వర్కులు జరుగుతున్నాయి. ఇవి ప్రిన్సిపల్ సెక్రటరీస్ బంగ్లాస్ అండి. ఇవి విట్టు ఎస్ఆర్ఎం